చెప్పు చెప్పు, ఏం కాదులే చెప్పు. ఎందుకు ఇట్లా అయినావు? ఏడిస్తే వస్తాయా మళ్ళీ అంత పోయింది? ఏం చేయలేదురా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను అయిపోయినా. 30 లక్షలు మోసం చేసిందిరా, అయిపోయినాడు పోగొట్టేసింది. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు ఇట్లా అయిపోతే ఎట్లా? సంచులు పెట్టుకొని ఎట్లా చూసేవాళ్ళు? తినేదానికి కూడా లేదురా నా దగ్గర. ఏడ్సావు కానీ నీకు ఇప్పుడు తినేదానికి ఏం తింటావు చెప్పు, తినిపిస్తా. నువ్వు ఏం తెచ్చినా తింటానా? తింటావా? ఈ జబర్దస్త్లో నటించేటటువంటి నవదీప్ అనే కుర్రాడు పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి ఈ వీడియోలో వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక అమ్మాయిని నమ్మాను, అమ్మాయి ప్రేమించాను, అమ్మాయి బెట్టింగ్ యాప్లో 30 లక్షల రూపాయలు పోగొట్టింది, ఇప్పుడు చూస్తే నా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి రాయలసీమ యాసలో ఎవరో ఒక అబ్బాయి అయితే వీడియో తీశాడు. అయితే ఇది విషయం ఏంటంటే, వీళ్ళు ఆ వీడియో ద్వారా నవదీప్ అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఇది కావాలని తీసినటువంటి వీడియో. అంటే తన యొక్క బాధని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ విధంగా షూట్ చేసి పెట్టారనమాట. అంటే హఠాత్తుగా ఒక వ్యక్తి రావడము, ఆ వ్యక్తి వీడియో తీయడము, చూడడము, ఇదేంటిది జబర్దస్త్లో నటించేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉండడం ఏంటనేది అతడేమి అన్వాంటెడ్గా జరిగింది కాదు, వాంటెడ్గా తీసినటువంటి వీడియోనే. కాకపోతే ఆ అబ్బాయికి నవదీప్ కష్టాలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి బహుశా జబర్దస్త్ కిట్టోల కోసం ఇది చేశాడా, లేకపోతే ప్రపంచంలో మిగతా వాళ్ళు తనకి హెల్ప్ చేస్తారని చేసాడో తెలియదు, కానీ మొత్తానికి ఇది ఒక షూట్ చేసిన వీడియోనే. షూట్ చేసి ఈ విధంగా తనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి, అలాగనే ఎక్కడ అకౌంట్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఇవ్వడం కానీ పెట్టలేదు. కానీ మరి వాస్తవంగా ఆ అబ్బాయికి అయితే కష్టాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది స్కిట్టా నిజంగా లేకపోతే నటించాడా ఏంటన్న విషయం తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇది చాలా బాగా వైరల్ అవుతుంది.